హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద హోమ్లీ స్పూన్. ఇవేంటో చూసారా, పనస గింజలండి. నేను మొన్న పనసకాయ కట్ చేసినప్పుడు కలెక్ట్ చేసి పెట్టాను అనమాట. సో ఇవి చాలా హెల్దీ, ఫైబర్ రిచ్ ఫుడ్ అన్నారని చెప్పేసి ఏదైనా రెసిపీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మరి అంత ఫైబర్ రిచ్ ఉన్న ఫుడ్ని హెల్దీగానే తినాలి కాబట్టి నేను కర్రీస్ అవేమీ చేయట్లేదు. సో జస్ట్ స్నాక్ అనమాట, వెరీ ఈజీ స్నాక్. ఇది చాలా సింపుల్ స్నాక్. సో 3 విజిల్స్ రానివ్వాలని చెప్పారు నేను చూసిన వీడియోలో. సో నేనైతే 3 విజిల్స్ రానిచ్చాను, బట్ నాకు ఓవర్ కుక్ అయినట్టు అనిపించింది. మీరైతే 2 విజిల్సే రానివ్వండి, సరిపోతుంది. సో ముందైతే ఈ వాటర్ డ్రైన్ చేసేద్దాము. డ్రైన్ చేసేసి పైన ఉన్న వైట్ లేయర్ చూసారు కదా, ఆల్రెడీ వచ్చేస్తుంది, దాన్ని తీసేయాలన్నమాట. తీసేసి వీటిల్ని ఇప్పుడు మనం ఫ్రై చేయాలి. ఇప్పుడు బాయిల్ చేసాం కదా ఫస్ట్, తర్వాత ఫ్రై చేసుకుంటే క్రిస్పీగాను లోపల క్రీమీగా వస్తుందన్నమాట. సో చూసారు కదా, నాకు కొంచెం ఎక్కువ ఉడికిందని చెప్పాను కదా, అదేనండి. మీకైతే 2 విజిల్స్ వస్తే చాలా క్రిస్పీగా వస్తాయి అవి. అది నాకు అర్థమైంది ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత. అండ్ కొంచెమే సాల్ట్ స్ప్రింకిల్ చేశాను, ఏ బటర్, గీ, ఆయిల్ ఏమీ వేయలేదండి. మీకు కావాలంటే మీకు నచ్చినట్టుగా దీన్ని చాట్కి ఎట్లా వేస్తారో అట్లా అన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయలేదు, హెల్దీ అన్నాను కాబట్టి జస్ట్ ఒక సాల్ట్ లైట్గా స్ప్రింకిల్ చేసి ఫ్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి, పైన క్రిస్పీగా లోపల క్రీమీగా. ఇంకా 2 విజిల్స్ అయితే ఇంకొంచెం క్రిస్పీగా వస్తుందన్నమాట. అదైతే అర్థమైంది నాకు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.